బట్ ఏంటంటే వాడి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఉంది బయట లోపల. ఏంటంటే ఎందుకబ్బా మనకి ఉన్నంతలో వాడు జాబ్ చేసుకుంటూ ఉంటే ఇబ్బంది లేదు కదా, ఇవన్నీ అవసరమా మనకి లేడీ గెటప్ చేయటం ఇవన్నీ కూడా అని అనుకున్నాను. కానీ వాడి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను బయటకైతే ఏమనేవాడిని కాదు. కానీ నెగిటివ్ ట్రోల్స్ అయితే విపరీతంగా వచ్చినాయి. ఎందుకు ఇళ్ళ పక్కనాలు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా ఏంట్రా ఇది ఎట్లా చేపిస్తున్నావు, ఎంటెక్ చేశాడు వాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది ఇది అన్నారు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండటమే వాడికి ఒక విధంగా ప్లస్ అయింది. ప్లస్ వాడి ఫిజికల్ బాడీ కూడా వాడికి ఒక విధంగా ఎసెట్ అయింది. అంటే ఎవరు కూడా అట్లా ఉండాలని కోరుకోము, బట్ వాడికి ఏంటంటే అట్లా కొంచెం ఆ పొట్ట అది రావటంతోనే కొద్దిగా వాడికి ఆ వృత్తిపరంగా ఎసెట్ అనమాట, అంతేగాని ఫిజికల్గా కాదు. అది చాలా వరకు నిజం. కొంతమందికి అంటే లైక్ మనం నెగటివ్ అనుకుంటాం, మనం మైనస్ అనుకుంటాం, కానీ వాళ్ళ కెరియర్కి అది ప్లస్ అవుతుంది. సో అందులో తేజ గారికి అది చాలా పెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. అండ్ బిగ్ బాస్ విషయానికి వద్దాం. సో బిగ్ బాస్లో టేస్టీ తేజ గారు ఉన్నారు అని తెలిసిన తర్వాత లైక్ యూట్యూబర్స్గా మాకు కూడా చాలా హ్యాపీ. బట్ మీకు తెలిసిన తర్వాత ఫస్ట్ మీతో షేర్ చేసుకున్నాను. నేనైతే వాళ్ళంతా ఎక్కువ షేర్ చేస్తుంటాడు, ఎందుకంటే నేనంటే ఏంటంటే వాడిని కెరీర్ పరంగా ఎదగాలని చెప్పి కోరుకుంటాను. కానీ ఇలా ప్రవృత్తి పరంగా వెళ్ళి ఇలా అవుతాడు అనేటటువంటిది అయితే నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్కి వెళ్తాను అని చెప్పి గత 5-6 నెలలుగా చెప్తున్నాడు. కానీ ఏంటంటే 5-6 నెలలుగా చెప్తున్నాడు కానీ నిన్నెవరు తీసుకుంటారు, అసలు నేను తీసుకునే వాళ్ళు ఉన్నారా అని నేను అనటం కూడా జరిగింది. బట్ ఏంటంటే అట్లా ఒక బిగ్ బాస్కి వెళ్ళాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కాస్త కోస్త మనల్ని ఆదరించే వాళ్ళు ఉండాలి. అలా అది ఎవరున్నారు ఏంటి అని అనుకున్నాను. యాజ్ ఎ యూట్యూబర్గా వాడు 3 లక్షలు ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాడో ఆ రోజున అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవటం జరిగింది. సో దాంతో బిగ్ బాస్ సెలెక్ట్ అయినప్పుడు ఆ రోజునైతే నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. మా మిత్రులు కూడా అందరూ అప్రిషియేట్ చేశారు. అండ్ ఆయన జస్ట్ నార్మల్ క్యాజువల్గా ఒక వీడియో పెట్టారు ఫుడ్ బ్లాగ్ చేస్తూ ఫ్రెండ్స్తో. ఆ వీడియో కాస్త వైరల్ అయింది. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి కూర్చొని తినే అదృష్టం మీ అబ్బాయి గారికి దొరికింది. సో అంటే లైక్ ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది మీ అబ్బాయికి కదా. మీకు బాగా నచ్చిన ఇంటర్వ్యూ ఏంటి మీ అబ్బాయి గారు చేసిన ఇంటర్వ్యూస్లో? మంచు లక్ష్మి గారిది. ఎందుకలా? ఎందుకంటే ఒక లేడీ డాన్ ఆమె, ఒక విధంగా చెప్పాలంటే ఉన్నటువంటి వాళ్ళలో అటువంటి ఆమెని ఇంటర్వ్యూ చేయటం అనేటటువంటిది చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి నేమ్ ఉంది, ఆమె కూడా ఆ విధంగానే ఏదైనా ఒక విధంగా చెప్పిన లేడీ డాన్ అనుకోండి ఫీల్డ్లో చేసినటువంటి వాళ్ళలో కూడా. ఆ తర్వాత అదిరే అభి ఉన్నాడు. అదిరే అభి మంచి సపోర్ట్ ఇచ్చారు వీడికి. నిజంగా ఆయన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఆయనకి ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన తీసుకోబట్టే ఈ రోజున వాడి కెరీర్ ఈ విధంగా ఉంది. అందరినీ అదిరే అభి ప్రోత్సహించాడు, అలానే మా వాడిని కూడా ప్రోత్సహించినందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా వరకు నిజం. ఎందుకంటే అదిరే అభి గారి ఆధ్వర్యంలో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సో అలాంటి వాళ్ళందరిలోని మన తేజ గారు కూడా ఒకరు. సో తేజ అంటే లైక్ ఒక పర్సన్ కి ఇంటి పేరు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి మీ అందరి ఇంటి పేరు కూడా టేస్టీ అని మారిపోయినట్టుంది. టేస్టీ శ్రీనివాస్ గారు అని పిలవాలనుకుంటా మిమ్మల్ని ఇప్పుడు. నాకంటూ నేముంది, సో దాంతో ఇదైతే రాలేదులే. కానీ అంటే ఎవరు అంటే బయట వాళ్ళు అయితే టేస్టీ తేజ ఫాదర్ అని చెప్పుకోవటానికి అయితే అవకాశం ఇది కలగజేశాడు టేస్టీ తేజ వాళ్ళ ఫాదర్. ఎలా అనిపిస్తుంది అంటే ఒకరి గుర్తింపు, ఒక కొడుకు గుర్తింపు ఎలా అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి అనడం అలవాటు, కానీ ఫలానా వాళ్ళ ఫాదర్ అని అంటే ఈ రోజు నుంచి ఆ బ్రాండ్ అయితే మార్చాడు, అందులో అయితే సందేహం లేదు. నిన్నటి వరకు అయితే LICC వాళ్ళ అబ్బాయి అని అనేవాళ్ళు. సో ఈ రోజునైతే వాడు బ్రాండ్ మార్చాడు, తేజ వాళ్ళ ఫాదర్ అయినా అనేటటువంటిది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరికైనా తండ్రికి కావాల్సింది ఏముంటుంది, ఎవరైనా ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకోవటం కన్నా కూడా ఫలానా వాళ్ళ నాన్న అని చెప్పుకుంటుంటే కొంచెం వెరీ హ్యాపీ. ఓకే. అండ్ సార్ ఇప్పుడు చాలా వరకు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుస్తుంది, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మీకు కూడా లైక్ ఈ సరౌండింగ్స్లో నా కొడుకు ఇంతమందికి తెలుసా అని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేస్తారా? ఎస్, చేసాము. ఎందుకంటే టెంపుల్కి మనం అంటే బిగ్ బాస్కి ముందే తిరుపతి అట్లా దర్శనానికి వెళ్ళినప్పుడు
లోపల ఉన్నటువంటి సిబ్బంది గుర్తుపెట్టి ముందుగా ఎందుకు చెప్పలేదు, మేము తీసుకొచ్చే వాళ్ళం కదా దర్శనానికి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు కొంచెం హ్యాపీగా ఇదైనటువంటివే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తే మాత్రం పంతులు కనుక చూస్తే కంపల్సరీ దగ్గరుండి దర్శనాన్ని తీసుకెళ్తున్నారు. అదే మనం ఆ దర్శనం చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది, మనకి కనీసం 2-3 అవర్స్ పడుతుంది. జస్ట్ వీళ్ళైతే చూస్తే మాత్రం లోపలికి తీసుకెళ్ళి పూజ అది చేసి పంపిస్తున్నారు. ఆ విధంగా గుర్తింపు పొందాడు. ఓకే. అండ్ ఇప్పుడు ఆట ఎలా ఆడుతున్నారు అనిపిస్తుంది? ఆట ఫస్ట్ 2 వీక్స్ కొంచెం ఇది అనిపించింది, కానీ ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్ అయ్యాడు, బాగా చేస్తున్నాడు. జీనియస్ ఆట కానీ మన ఏదైనా అన్ని ఆటల్లో పాల్గొన్నాడు. వాడి శక్తి మేర వాడు కష్టపడుతున్నాడు. అది నన్ను అడిగే కంటే యాజ్ ఎ ఫాదర్గా పిల్లలు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి ఆ పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్తారు. అందరినీ అడుగుదాం, మన అందరితో మాట్లాడదాం. నా పిల్లాడు నాకేంటంటే నాకు బాగా ఆడుతున్నాడు అనేటటువంటి దానికన్నా కూడా బయట నుంచి వచ్చినటువంటి దాన్ని మనం రిసీవ్ చేసుకోగలిగితే అది మంచిది. అంటే నెగిటివ్ త్రోల్స్ ఉంటాయి కాదంటలేదు, నెగిటివ్ త్రోల్స్ యూజ్ చేసుకోవాలి, పాజిటివ్ రెండు కూడా తీసుకున్నప్పుడే మనం ఏదైనా కానీ చేయగలం మెచ్యూరిటీ. నిజం సార్. అండ్ చాలా వరకు చూసుకుంటే ఒక 5 days హౌస్ మొత్తంలో 5 days చూసుకుంటే మనకి నామినేషన్స్ రోజు తేజ గారు ఒక కొత్త రూపాన్ని చూపిస్తారు. అండ్ లైక్ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ని కూడా మంచిగా మోల్ చేసి ఒక ఎంటర్టైనింగ్ వేలో తీసుకెళ్తుంటారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఆయన సీరియస్ గా మాట్లాడడం కానీ గొడవ పడ్డం కానీ అలాంటిది ఏదీ లేదు. సో ఆయన పర్సనల్ నేచర్ కూడా అలాంటిదేనా? పర్సనల్గా కూడా అలానే ఉంటాడు. గొడవ పడ్డం అంటే మేమిద్దరం ఏంటంటే కెరీర్ పరంగా అరుస్తుంటాను తప్పితే నేను కూడా వాడిని ఏ రోజు కూడా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ వాడు గొడవ పడినట్టుగా నేను చూడలేదు. ఎప్పుడు కూడా వాడు ఏడవటం కానీ అతిగా ప్రవర్తించటం కానీ ఎప్పుడూ చూడలా. మొన్న నేను ఫస్ట్ టైం వాడు ఏడవటం అనేటటువంటి చూసిన సందర్భం. ఇంకొకటి మా మదరు వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు చనిపోయినప్పుడు కావాలి చూశాను. ఇంకే సందర్భంలో వాడు ఏడ్చినట్లుగా నేను ఎప్పుడైతే చూడలేదు. అండ్ మీరు ఎంతో ప్రేమగా లెటర్ రాశారు. నాకు తెలిసి మునుపు రాసుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఎప్పుడు అంటే మెసేజ్లు పెడుతుంటాం మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అవి ఎంతవరకు వాడు తీసుకున్నాడు అనేటటువంటిది వాడికి తెలియాలి. ఎందుకంటే నేను అబ్జర్వేషన్ అయితే చేస్తుంటాను. మనం ఇప్పుడు వృత్తిపరంగా ఇప్పుడు యూట్యూబే ఉంది. యూట్యూబ్లో ఏదన్నా ఛానల్స్లో పెట్టినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏదన్నా నాకు కొంచెం ఇదిగా అనిపించినప్పుడు వెంటనే వాడికి సజెషన్ అయితే ఇస్తాను. ఏమొస్తుంది రిప్లై ఎట్ నుంచి? ఓకే అంటాడు, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటాడు. సో అలా ఇదవుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఉన్నటువంటి స్టేజ్ ఏంటి, మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి స్టేజ్ ఏంటి, మనం ఎంతలా ఉన్నాము, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఎవరితోనైనా ఎలా ప్రవర్తించాలి అనేటటువంటిది మెయిన్. మనం ఎదుటివాడిని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, మన రిసీవింగ్ అవతలాలకు ఎలా వెళ్ళాలి, మనం ఏదైనా చెప్పామంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ రెండు కూడా ముఖ్యమే. రిసీవ్ చేసుకునే విధానము ముఖ్యమే, మనం ఇచ్చింది అవతలాలు కూడా రిసీవ్ చేసుకునేటటువంటి విధానం కూడా. ఈ రెండు ఉన్నప్పుడే ఏదైనా సరే మనం గెయిన్ అవ్వగలుగుతాం. ఓకే. అండ్ రీసెంట్గా జరిగిన ఒక ఎపిసోడ్లో అంటే లైక్ నాగార్జున గారు కూడా కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది. సో అది దాని గురించి ఏం చెప్పాలంటే, అదేంటంటే మామూలుగా ఆట ఆడుతున్నాము అనే ఇదిలో బెల్ట్ వేసి లాగాడు తప్పితే కావాలని అయితే కాదు. ఏ రోజు కూడా కావాలని ఎవరిని కూడా నొప్పించడు, అంతవరకు 100%. ఎందుకంటే అంతకుముందే మరి ఎవరినో ఇది చేసినప్పుడు కూడా మావాడు సేవ్ చేశాడు, కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. అది ఎందుకంటే ఆ బెల్ట్ వేసి లాగటం అనేది. ఇంకొకటి కూడా ఏంటంటే అతను షర్ట్ ఇప్పున్నాడు. సో షర్ట్ ఇప్పున్నప్పుడు ఏంటంటే ఆ బెల్ట్ కొంచెం వరకు జారిపోతుంది, చెమట పోసి ఉందనుకోండి బెల్ట్ జారిపోతుంది, అది మెడకబడింది. ఎవరి పిల్లాడైనా కూడా మెడకబడినప్పుడు ఎవరి మదర్కైనా కూడా ఏంటి ఈ అబ్బాయి ఇట్లా లాగాడు అనేటటువంటిది వస్తుంది. ఎనీహౌ గౌతమ్, మీ తల్లిదండ్రులకి ఈ సందర్భంగా ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే అది చేయాలనే చేసినటువంటిది కాదు. నువ్వు కూడా గౌతమ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నిజంగా గౌతమ్ కూడా మెచ్యూర్డ్గా ఉన్నాడు కాబట్టి గౌతమ్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ స్పిరిట్ అనేటటువంటిది ఉండాలి. పగ తీర్చుకుందాము అనేటటువంటిది ఉందనుకోండి ఎవరికైనా కూడా ఎవరు ఏమీ చేయలేరు. అండ్ ఈవెన్ దో చెప్పాలి అని అంటే ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత నాగార్జున గారు చెప్పిన తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున గారు తేజ గారు కూడా గౌతమ్ గారికి సారీ చెప్పడం జరిగింది. అండ్ హీ వాజ్ వెరీ ఎమోషనల్ దట్ టైం. సో ఆయన కూడా ఆ టైంలో బాధపడడం జరిగింది. అంటే లైక్ ఒక పర్సన్ చేసిన తప్పుని అపాలజైజ్ చేయడానికి కూడా ధైర్యం ఉండాలి అని ఆ గట్స్ తేజ గారికి ఉన్నాయి. ఐ థింక్ ఆ క్వాలిటీస్ అని మీవే అనుకుంటాను. క్వాలిటీస్ కొన్ని తల్లిదండ్రుల నుంచి వస్తాయి, కొన్ని ఏంటంటే సమాజంలో తిరిగేటప్పుడు వాళ్ళకి కొన్ని ఫేస్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటిది ఆ మెచ్యూరిటీ అనేటటువంటిది రావాలి. ఆ మెచ్యూరిటీ మైండ్ అనేటువంటిది కూడా నాకు వాడిలో కనపడుతుంది. ఎందుకంటే ఇంట్లో కన్నా కూడా అక్కడ చూసినప్పుడు ఇంత ఇదిగా వీడి దగ్గర ఉందా,
మెచ్యూరిటీ మైండ్ అని అనిపిస్తుంది. నిజంగా నాకైతే ఒక తండ్రిగా మాత్రం నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అని చెప్పేటటువంటిది. ఎందుకంటే ఎవరినైనా సరే రిసీవ్ చేసుకుంటాడు మంచిగానే, వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటిది కూడా ఇస్తుంటాడు. ఓన్లీ వన్ ఫిజికల్గా కొంచెం ఇబ్బందే, అతనికి ఏంటంటే ఉన్నటువంటి శరీర తత్వాన్ని బట్టి కొంచెం అలుపు వస్తుంది. అందులో కూడా అప్పటి వరకు గేమ్ ఆడి ఉన్నారు కాబట్టి ఆ పట్టుకోవటం ఇదంతా లాగటం ఇదంటూ ఉండటం వలన ఆ గౌతమ్ సిచ్యువేషన్ జరిగింది తప్పితే అదర్వైజ్ అదేదో ఇంటెన్షన్ అని కానీ అట్లా అయితే ఏం కాదు. యా, బట్ మీరు అంటున్నారు ఫిజికల్గా ఏమో కొంచెం మైనస్ అయి ఉండొచ్చు కానీ బట్ మాకైతే ఎక్కడ కనిపించట్లే. బికాస్ ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అన్న ట్యాగ్ ఆయనకి వెళ్ళింది. ఆయన నవ్వించినట్టు హౌస్లో ఎవరు అంతగా నవ్వించరు. అవును, అది నిజమే కదా. ఎంటర్టైనర్ మాత్రం వాస్తవం. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా పిల్లలందరూ కూడా లైక్ చేస్తారు వాడిని. దాదాపు మా పిల్లలు అంటే దాదాపు 8 నుంచి 15 మంది దాకా ఉన్నట్టున్నారు. మా అన్నదమ్ముల పిల్లలు కానీ ఎవరన్నా కానీ వీళ్ళందరూ కూడా వాడంటే లైక్ చేస్తారు. ఓకే, సో ఇప్పటి వరకు అంటే లైక్ ఒక పాజిటివిటీ, కానీ మీకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏమైనా, ఆయన పడ్డ స్ట్రగల్స్ ఏమైనా మీకు తెలుసా? నథింగ్ అమ్మా, నథింగ్, ఏం లేదు అసలు. ఫస్ట్ నుంచి కూడా ఏం లేదు. హ్యాపీగా చదువుకున్నాడు, ఈ రోడ్లోనే తిరిగింది, ఈ రోడ్లోనే చదువుకున్నాడు. తదుపరి ఏంటంటే మనం అప్పర్గా స్టడీస్ నిమిత్తం అని చెప్పి ఇక్కడ నుంచి మనం తెనాలి వెళ్ళటం జరిగింది. కానీ ఈ విలేజ్ అంటే మాకు కూడా చాలా అభిమానం. ఎందుకంటే పుట్టి పెరిగింది నేడే కాబట్టి అట్లాంటివి ఏం లేవు, స్ట్రగుల్ లేదు. సో ఈ లెటర్ రాశారు కదా, సో ఆ ఎపిసోడ్ వచ్చేసరికి లైక్ దట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ ఎపిసోడ్. చాలా మంది అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఆ ఎమోషన్ ఉంటుంది. బట్ అక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తేజ అందరినీ నవ్విస్తాడు, నేను ఇట్లా చూడలేనని. బట్ అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఏడ్చేశారు. బట్ ఏంటి ఆ లెటర్ లో మీరు ఏం రాశారు, కొంచెం ఏమైనా రివీల్ చేస్తారా మాకు? లెటర్లో రాసిందే ఉంది, మనం ఇప్పుడు ఏదైతే చెప్పానో అవే పాజిటివ్ గా ఇచ్చేయమని చెప్పి రాశాను. సంథింగ్ వెరీ స్పెషల్ ఏదో చెప్పుంటారు కదా. ఏం లేదు, కోపం ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఒకటే కదరా, మాట్లాడాల్సిన చోట కొంచెం కోపంగా మాట్లాడాలి, తగ్గాల్సిన చోట తగ్గి మాట్లాడాలి. అంతేగాని కోపంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఎంటర్టైనర్గా ఉంటే అది నచ్చదు, అందరికీ కనెక్ట్ అవ్వదు. సో ఏంటంటే మాట్లాడేటప్పుడు అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించు అని చెప్పాను. అది రాకపోతే ఏమవుతుందంటే మీరు ఎంత చెబుతున్నా కానీ ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా కానీ నేను దాన్ని తేలిగ్గా తీసుకుంటే వాళ్ళలో ఏమవుతుంది, ఆ భావం అనేటటువంటిది తేలిక భావం ఏర్పడుతుంది. ఏదో జోకర్గా చూస్తారు తప్పితే అది ఒక కంటెస్టెంట్గా చూడరు. సో అది వాళ్ళలో రావాలి, ఆ మార్పు కావాలని చెప్పి నేను అడిగాను. అది ఓకే. సో అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ చాలా మంది ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ 7 ఉల్టా పుల్టా అన్నారు కదా, ఒకప్పుడు ఏంటంటే మిగతా సీజన్స్లోని ఫస్ట్ డే వెళ్ళి ఇంకా బయట నుంచి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు కొత్తగా కొంతమంది వెళ్ళారు కదా, సో వాళ్ళ ఆట చూసి స్ట్రాటజీస్ మెయింటైన్ చేసి వెళ్ళారని చాలా మంది అనుకుంటారు కదా, అనిపిస్తుంది. మీకు అలానే అనిపించిందా? అవును. ఓకే. సో ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడి బయట ఉన్నాళ్ళు ఆడారు లోపలుండి. సో ఈ 5 వారాల ఆట చూసి లోపలికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా ఆడే వాళ్ళకి కూడా. కాకపోతే బిగ్ బాస్ ఉల్టా పల్టా అని చెప్పి ఇట్లా పెట్టాడు, కానీ ఇట్లా చేయటం కూడా కొంచెం లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది. ఓకే, ఇప్పుడు కాసేపు తేజ గారిని పక్కన పెడదాం. సో తేజ గారు కాకుండా హౌస్లో ఎవరి ఆట మీకు బాగా నచ్చుతుంది పర్సనల్గా? ఫస్ట్లో అయితే గౌతమ్ బాగానే నచ్చాడు. ఇప్పుడు ఎవరు బాగా ఇది చేస్తున్నాడు, ఎవరు బాగా ఆడుతున్నాడు. ఓకే, ఎవరి ఆట నచ్చట్లేదు? అసలు నచ్చని ఆట అంటూ ఏముంటుంది, అసలు నచ్చకుండా ఏముండరు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. సో అందుకని నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఓకే. అండ్ వీళ్ళు మనకి నామినేషన్స్ టైంలో కొంత టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూ ఉంటుంది. మీకు ఎవరిది నామినేషన్స్ చూసినప్పుడు నవ్వుకుంటారు? అంటే బేసికల్గా కొంతమంది కోపాలు వస్తాయి. దాంట్లో ఏంటంటే రతిక పడుకుంటున్నావు, నువ్వేం చేయట్లేదు, లేజీగా ఉంటున్నావు అన్నప్పుడు కొంచెం అనిపించింది. కానీ రతిక అట్లా చేయటం వల్లనే మా నాడులో రెవలైజేషన్ వచ్చిందేమో ఇప్పుడు అనిపించింది. అప్పుడైతే కొంచెం అట్లా అనిపించింది. బట్ ఈ రోజున మాత్రం అట్లా అనటం, అమ్మాయి అలా అనటం వలన ఇది కొంచెం ఇదయ్యాడేమో అని అనిపించింది. సో అట్లా ఎవరిని కూడా మనం
ఇది చేయలేము. ఎందుకంటే నా అభిప్రాయం నాకు ఉంటుంది, నీ అభిప్రాయం నీకు ఉంటుంది. ఎవరైనా ఎలిమినేషన్ అనేటటువంటిది ఎవరైనా చేసుకోవచ్చు. సో దానికి మనం రీజన్స్ చెప్పడం అనేటటువంటిది ఇది కాదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని చేయలేక ఒక్కొక్కసారి విన్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సిల్లీ రీజన్స్ ఉంటాయి కొన్ని, అది వాళ్ళ ఇదికి వదిలేయటమే కానీ దాన్ని మనం చర్చ చేయటం అనేటటువంటిది మంచిది కాదు. ఎగ్జాక్ట్లీ నిజం. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హౌస్ మేట్స్ గురించి మీకు తెలుసు కదా సార్, ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా. సో నేను హౌస్ మేట్స్ పేరు చెప్తాను, మీకు వాళ్ళలో నచ్చే క్వాలిటీ చెప్పండి. ఓకే ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓకే. సో చూద్దాం మన సార్కి హౌస్ మేట్స్లో ఏ క్వాలిటీస్ నచ్చుతాయో. సో స్టార్టింగ్ విత్ అమర్దీప్ గారు. అమర్దీప్కి ఒక సీరియల్ హీరోగా మంచి ఇది ఉంది, మంచి హ్యూమరస్గా ఉంటాడని అనుకుంటున్నాను. కాకపోతే ఆట కొంచెం లెవెల్ పెంచుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను, నాకు అభిమాని కూడా అతనే. ఓకే సూపర్. టేస్టీ తేజ, ఆయన కూడా పెద్ద ఫేమస్ అండి, మీకు తెలీదు. టేస్టీ తేజ అంటే ఎంటర్టైనర్. ఈ ఎంటర్టైనింగ్ అనేటటువంటి చాలా బాగుంది. అందులో మార్చుకోవాల్సింది ఏంటంటే సీరియస్గా ఉన్నప్పుడు దాన్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి, అప్పుడు కూడా దాన్ని ఎంటర్టైనింగ్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకుని దాని మీద పోరాడితే బాగుంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం. ఆటా సందీప్ యాజ్ ఫస్ట్ హౌస్మేట్గా చాలా బాగానే ఆడాడు. కొంచెం అదే ఏమంటాం క్యాప్టెన్సీ టాస్క్లోనే నేను వస్తాడనుకున్నా, రాలేకపోయాడు. ఓకే. మరి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా వచ్చాడని చెప్తున్నారు. ఎనీహౌ రైతు బిడ్డగా వచ్చినందుకు అతనికి అప్రిషియేట్ చేయాలి. బట్ ఇక్కడ కూడా ఏంటంటే మేమందరం కూడా రైతులమే. ఇక్కడ విలేజ్ నుంచి వచ్చాడు అని అంటే ఎవరైనా రైతు బిడ్డే. నిన్న మన అమర్దీప్ వాళ్ళ మదర్ కూడా అంటుంది, మేము రైతులమేనండి, రైతు బిడ్డగానే వచ్చామంటున్నారు. అందరూ రైతు బిడ్డలే, కానీ అతను ముద్ర వేసుకొని వచ్చి నిలబడినందుకు అతన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. రతిక మంచి గేమర్, బట్ ఏంటంటే లెంతీగా అతను సాగదీసి కొంచెం మన రైతు బిడ్డ మీద కొంచెం నెగిటివ్ ఫోకస్ చేయటం వల్ల బయటకు వెళ్ళింది. కానీ లేకపోతే ఒక కంటెంటర్గా ఉండాల్సినటువంటి ఆమె రతిక. ఓకే. ప్రియాంక జైన్కి కూడా ఒక హీరోయిన్గా అమ్మాయికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ ఏంటంటే నేనైతే టాప్ 5లో ఉంటుంది అనేటటువంటి భావం ఉంది నాకు. మరి చూద్దాం రేపు ఎలా ఉంటుంది అనేటటువంటి. శోభా శెట్టి మోనితాగా అమ్మాయి కూడా ఫేమస్సే. మా వాటితో కూడా చాలా జోవియల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకు వర్క్నే సీరియస్ అవుతూ ఉంటుంది. బట్ అది కూడా లేకుండా ఉంటే ఆ అమ్మాయి కూడా వెల్ అండ్ గుడ్. ఓకే. శోభా గారు వెల్ అండ్ గుడ్. ఓకే. ఇంకా చాలామంది ఉన్నారు హౌస్లో. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళలో షకీలా గారు మా వాడిని నిజంగా చాలా అభిమానించింది. అసలు ఆమె వయసులో బిగ్ బాస్కి రావడం అనేది చాలా గ్రేట్. ఆమె ఫిజికల్గా ఆడలేదు, కానీ మైండ్తో కొన్ని సలహాలు వీళ్ళందరికీ ఇచ్చి కూడా చాలా బాగా వాళ్ళందరినీ కూడా మంచిగా గెయిన్ అయ్యే విధంగా చేసింది. ఆమె కూడా థ్యాంక్స్. కిరణ్ రాథోడ్ నాకు అంత ఇది లేదు, ఎప్పుడో ఒక సినిమాలో హీరోయిన్గా వచ్చింది, అంతవరకు మాత్రమే తెలుసు. కానీ 1 వీకే ఉంది. ఆ 1 వీక్లో దాని గురించి అయితే నాకు పెద్ద ఐడియా లేదు. ఓకే. కిరణ్ రాథోడ్ గురించి అంతగా లేదు, బట్ చూసారు కదా ఏదో సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారి హీరోయిన్గా వచ్చింది, అంతవరకు తెలుసు. కానీ గేమ్గా ఫస్ట్ వీక్ నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు, చూడలేదు. ప్రిన్స్ యావర్ అతనికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం పాపం భాష ప్రాబ్లం, అర్థం చేసుకోవటం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. వాడితో కలిసి అదే తేజతో కలిసిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క కాంబినేషను నిజంగా నెంబర్ 1. ఆ వీక్లో వాళ్ళ కాంబినేషన్ చాలా బాగా పండింది. ఇద్దరికి కూడా ప్లస్ అయింది. ఇద్దరు కూడా ఆ లెటర్ ఇష్యూస్లో త్యాగం చేసినటువంటి విధానంలో కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే యావర్ ఫస్ట్ నుంచి కూడా మా బ్రదరు అంటే తల్లిదండ్రులు ఏదో చెప్పాడు, అది సరిగా గుర్తులేదు. కానీ యావరు ఆశ రాకపోయినా కూడా మంచి ఎఫర్ట్స్ అయితే ఇస్తున్నాడు, ఫిజికల్గా కానీ దేనికైనా కానీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. దామిని ఎలిమినేట్ అవుతుంది అనేటువంటిది ఊహించినటువంటిది. ఏంటో మరి పాప మా అమ్మాయి వంటలక్క అని చెప్పి అట్లా ముద్రపడి ఎలిమినేట్ అయిపోయింది. వెరీ ఎంటర్టైన్. కాతే గేమ్ పరంగా మరి ఇంకా ఎఫర్ట్ పెట్టుంటే ఉండేదేమో మరి, ఎందుకన్నా కానీ మరి ఓటింగ్ పరంగా అమ్మాయి ఎలిమినేట్ అయింది. ఉండాల్సినటువంటి అమ్మాయి శుభశ్రీకి కూడా పాపం శుభశ్రీ కూడా అనుకోని ఉండదు వెళ్ళిపోతానని. ఎందుకంటే గౌతమ్తో
మరి ఆ లెటర్ ఇష్యూలో గౌతమ్ కొంచెం త్యాగం చేస్తాడేమో అనుకున్నాం. గౌతమ్ ఇష్యూ చేయలేదు. కాకపోతే అమ్మాయి ఆర్గ్యూ కూడా మంచిగానే చేస్తుంది. గౌతమ్ యాజ్ ఎ డాక్టర్ అండ్ డైరెక్టర్. గౌతమ్లో ఎమోషన్స్ ఉన్నాయి, ఫైటర్ కూడాను. అతను కొంచెం అగ్రెసివ్ కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సూపర్. శివాజీ గారు. శివాజీ సీనియర్ మోస్ట్ కదమ్మా, వీళ్ళందరికీ కూడా ఒక విధంగా అడ్వైజరు, లీగల్గా సలహాలు ఇస్తూ ఉంటాడు వాళ్ళందరికీ కూడాను. విధంగా ఒక మంచి ఎఫర్ట్ పెట్టి అతను కూడా మైండ్ గేమ్తోనే ఆడుతున్నాడు. ఫిజికల్ గేమ్ కన్నా కూడా మైండ్ గేమే బాగా ఆడుతున్నాడు ఉన్నటువంటి వాళ్ళలో. ఇప్పుడు శివాజీ గారికిను తేజ గారి బాండింగ్ చాలా బాగుంది. కొంచెం ఒక 2-3 రోజులు వెళ్ళిన దగ్గర నుంచి బాగానే ఉంటున్నాడు. బట్ ఈ 2-3 డేస్ నుంచి ఇదే ఈ న్యూ ఎంట్రీ అయితే ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కొంచెం పెరిగింది, ర్యాప్ పెరిగింది కదా. బాగుంది, బాబాయ్ అబ్బాయి లాగా ఇద్దరు కదా. ఇద్దరు కూడా ఈ లెటర్ గురించి కూడా డిస్కషన్ ఎక్కువ అతనితోనే చేశాడు, శివాజీ గారితోనే. ఆ శివాజీతో మాది చిన్నపరం అని చెప్పాడు, మా అమ్మమ్మ గారు దేవమారం అని చెప్పాడు. అవి అంత అవసరం ఆ డెప్త్కి వెళ్ళటం అని కూడా మనకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటున్నారు మంచిగానే. అంబటి అర్జున్ రీసెంట్ గా వచ్చాడు. అతనికి కూడా ఒక సీరియల్ హీరోగా మంచి పేరుంది. మంచి ఫిజికల్గా ఇది చేస్తాడు, మంచి బ్రెయిన్ గల్లాడు. కాబట్టి ఈ టాప్ 5లో 100% ఉంటాడు. అశ్విని గారి గురించి నాకైతే అంత ఇది లేదు, కానీ ఆ అమ్మాయి మంచి ఎడ్యుకేటర్. ఎందుకంటే అందరూ కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి కూడా రీజనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరంగల్ చదివింది. చాలా భోలే షాలే ఒక మనకి మ్యూజిక్ ఇది కానీ మనకు ఐడియా లేదు. పూజ ఒక సీరియల్ హీరోయిన్గా అమ్మాయి కూడా మంచి ఎంటర్టైనర్. అమ్మాయి దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి, అలానే మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. నైని పావని నాకు పెద్దగా తెలియదు. ఓకే, డన్. సో ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే సార్ తేజ గారు ఒక్కళ్ళే కాకుండా హౌస్ మేట్స్ అందరిలోని ప్లస్లు అండ్ వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి, వాళ్ళ ఆట విధానం ఏంటో కూడా చూసారు. నిజంగా సార్ అప్రిషియేటబుల్. ఎందుకంటే చాలా వరకు పేరెంట్స్ మన పిల్లడు ఎలా ఆడుతున్నాడు అన్న వరకు చూస్తారు, కానీ బట్ మీరు అందరినీ చూడడం, అందరినీ అబ్జర్వ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. నాకు తెలిసి మీరు ఎవరిని కలిసినా కూడా వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి చాలామంది ఉన్నట్టున్నారు కదా, మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు తేజ గారి గురించి మాట్లాడడానికి. సో వాళ్ళందరితో మాట్లాడదాము, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆట ఏంటి అనేది డెఫినెట్లీ మాట్లాడి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనల్గా మీరు మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆల్ అబౌట్ తేజ గారు బిగ్ బాస్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు ఏంటో మీ మాటల్లో మాకు అర్థమైంది. మీ మాటల్లో ఆయన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టేస్టీ తేజ మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మరి ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్లో ఎంటర్టైన్ ఇస్తూ మంచి వినోదాన్ని పంచుతూ అందరికి కూడా మనసుకి హ్యాపీనెస్ తెప్పిస్తున్నాడు. మీరందరూ కూడా ఓట్ చేసి తేజాని మరికొన్ని వారాల పాటు వీలైతే టాప్ 5లో పెడతానికి మీరందరూ కూడా మరి ఓటు ద్వారా అతనికి మద్దతు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అది మ్యాటర్ అనమాట. సో మనమైతే తేజ గారు వాళ్ళ ఫాదర్తో మాట్లాడాము.